హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్. మనము అనుకున్నట్టుగానే, నేను చెప్పినట్టుగానే 45 రోజుల్లో నేను మీ చేత ఇంగ్లీష్ మాట్లాడించే మొదటి వీడియో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే చాలామందికి ఒక సందేహం ఉండొచ్చు, 45 రోజుల్లో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం సాధ్యమా కాదా అనే ఒక చిన్న సందేహం అనేది ఉండొచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ 45 రోజుల్లో నేనేం చెప్తాను, మీరే నేర్చుకోవాలి అన్న రకరకాల మనకి కొన్ని డౌట్స్ అనేవి మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వాటన్నిటిని నేను మీకు ఈరోజు క్లారిఫై చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ క్లాస్. నేను మీకు చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు జస్ట్ ఒక 10-15 నిమిషాలు ఒక రోజు ఒక క్లాసు వినటం వల్ల మన లైఫ్లో మనం కోల్పోయేదంటూ ఏమీ ఉండదు, మనకి వచ్చేదే ఎక్కువ ఫ్రెండ్స్. కొంచెం ఓపిక్గా మీరు నా క్లాసెస్ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతాయి. మీకు అర్థం అవటం ద్వారా మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆ ఎక్స్పీరియన్సే లెర్నింగ్ ఫ్రెండ్స్. అది గుర్తుంచుకోవాలి. మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూసినా, వీడియోని మొత్తం చూడకపోయినా మీకు కంటెంట్ నేను డెలివర్ చేసేది సగం అర్థం అవుతుంది ఫ్రెండ్స్. దాని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, సూటిగా సుత్తి లేకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ టాపిక్లో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు నేను మీకు కోర్స్ ప్లాన్ని చెప్పబోతున్నాను. ఈ 45 డేస్లో నేను మీకు ఏమేమి చెప్పబోతున్నాను, తర్వాత మీరు ఏమేమి నేర్చుకోవాలి, అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి, లాంగ్వేజ్లో ఏముంటాయి, లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఏమేమి నేర్చుకోవాలి అనే విషయాలపై ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ అయిన క్లాసు, ఇంట్రడక్షన్ క్లాసు, ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. అదేంటి ఇంట్రడక్షన్ క్లాస్ మాకెందుకు, డైరెక్ట్గా మీరు లెసన్స్ చెప్పేయచ్చు కదా అన్న ఉద్దేశం మీకు రావచ్చు. ఒక చిన్న విషయం చెప్తానండి. మీరు ఏదైనా ఒక తెలియని ప్రదేశం మీరు వెళ్తున్నారనుకోండి, తెలియని విషయాన్ని మీరు నేర్చుకుంటున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎలా నేర్చుకోవాలి అనే విషయంపై మీరు ఒక ఓరియంటేషన్ క్లాస్ అనేది తీసుకోవాలి. దాట్ మీన్స్ ఇంట్రడక్షన్ క్లాస్. ఆ ఇంట్రడక్షన్ క్లాసే నేను మీకు ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది కొంతమంది కెరియర్, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కొంతమంది లైఫ్. అందుకనే చాలా సీరియస్గా నేను చెప్తాను, మీరు కూడా వినండి ఫ్రెండ్స్. సో ఒక భాషలో మనకి ఏమేమి ఉంటాయి, ఒక భాషని మనం నేర్చుకునేటప్పుడు మనం ఏమేమి నేర్చుకోవాలి. నేనే హిందీ లాంగ్వేజ్ నేను నేర్చుకోవాలనుకోండి ఫ్రెండ్స్, నాకు హిందీ రాదు. హిందీ నేర్చుకోవాలంటే మీరేం చెప్తారండి, ఫస్ట్ హిందీని మీరు నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు మాట్లాడటం స్టార్ట్ చేసేయండి. మాట్లాడటం స్టార్ట్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తులను ఏదో ఒకటి అడగండి. అడిగినప్పుడు వాళ్ళు సమాధానాలు చెప్తారు. చెప్పినప్పుడు అలాగే క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్స్ తెలుసుకోండి. తర్వాత నిదానంగా ఒక్కొక్క టాపిక్ తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, సరిపోతుంది. అలా మీరు మాట్లాడగా మీకు హిందీ అనేది వచ్చేస్తుంది అని మీరు నాకు సలహా ఇస్తారు, అంతే కదా. కానీ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటే చాలామంది ఫ్రెండ్స్ వచ్చి చాలా సలహాలు ఇస్తారు. ఏంటి, గ్రామర్ నేర్చుకోవాలని, తర్వాత ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని, తర్వాత బుక్స్ చదవాలని రకరకాలుగా చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏమీ అక్కర్లేదు. అసలు మనము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం ముందుగా నేర్చుకోవాల్సింది ప్రశ్నలు ఎలా అడగాలో మనము తెలుసుకోవాలి. తర్వాత ఆన్సర్స్ మనం ఎలా చెప్పాలో తెలుసుకోవాలి. తర్వాత ఒక సిచ్యువేషన్ని మనము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలుసుకోవాలి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మనము ఓరల్గా మాట్లాడేటప్పుడు, అంటే మౌఖికంగా మాట్లాడేటప్పుడు మనకి ఒక భాష అనేది ఈ 3 రకాలుగా మాత్రమే ఉపయోగపడుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీతో, మౌఖికంగా అంటే నోటి ద్వారా మాట్లాడేటప్పుడు ఈ 3 రకాలుగా కాకుండా మీరు భాషని వేరే రకంగా ఉపయోగించి చూడండి. నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీ కాంట్ అండి, ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు మనసులో ఆన్సర్స్ చెప్పుకుంటున్నారు. దట్స్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఏ లాంగ్వేజ్, యూ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్, దెన్ హౌ టు గివ్ ఆన్సర్స్ అండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఎ సిచ్యువేషన్. If you learn these 3 things, then you will become a fluent speaker. Remember this. ఈ 3 మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఫ్లూయెంట్ స్పీకర్ అవుతారండి. సో మనం ఈ 3 నేర్చుకోవాలి. తర్వాత ఒక లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయి, ఒక లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి అని చెప్పంటే అసలు ఆ లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయి, ఆ లాంగ్వేజ్ మనం ఏం నేర్చుకోవాలో మనం తెలుసుకోవాలండి. మీకు ఐడియా ఉంటుందో లేదో, చాలా క్లాసెస్ మనకి ఎలా ఉంటాయంటే, ఈ 10 సెంటెన్సెస్ నేర్చుకోండి, ఈ 20 సెంటెన్సెస్ నేర్చుకోండి, ఈ 30 సెంటెన్సెస్ నేర్చుకోండి, మీకు వచ్చేస్తే అని నేను కూడా కొన్ని వీడియోస్ పెడుతుంటాను. అలా పెడితే లాంగ్వేజ్ వస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే రూల్స్. మనం చెప్పుకున్నాం కదా, హిందీ నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ ఏంటి, తప్పులు మాట్లాడాలి, లేకపోతే హిందీలో రూల్స్ తెలుసుకోవాలి. ఈ సిచ్యువేషన్ ఏమంటారు, ఈ సిచ్యువేషన్ ఏమంటారు అని అలాగా ఒక వరుస క్రమంలో మనము నేర్చుకుంటూ వెళ్ళాలి. తర్వాత వొకాబులరీ అంటే పదజాలం. ఈ పదజాలాన్ని మనం ఎలా నేర్చుకోవాలంటే,
ఏ సిచ్యువేషన్లో ఎటువంటి వర్డ్స్ అనేది మనము ఉపయోగించాలి, తర్వాత ఈ పదజాలాన్ని ఉపయోగించే తీరు బట్టి మీ యొక్క ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లెవెల్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. తర్వాత ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ, మీరు మాట్లాడే విధానం. మీరు ఇంగ్లీష్ని ఇంగ్లీష్లా మాట్లాడుతున్నారా, ఇంగ్లీష్ని తెలుగులో మాట్లాడుతున్నారా, తెలుగుని ఇంగ్లీష్ని మీరు మిక్స్ చేసి మాట్లాడుతున్నారా? కొంతమంది బాగా టీచ్ చేస్తారు కానీ బాగా మాట్లాడలేరు ఇంగ్లీష్. అది మీరు గుర్తుంచుకోండి. టీచ్ చేయటం గొప్ప కాదు, టీచ్ చేస్తూ ఇంగ్లీష్ మాట్లాడించడం అనేది గొప్ప ఫ్రెండ్స్. అదే రకంగా మీరు కూడా రూల్స్ ఎక్కువ తెలుసుకోవద్దు. రూల్స్ ఎక్కువ తెలుసుకుంటే ఉన్నది పోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే రూల్స్ తెలుసుకుంటూ సైమల్టేనియస్గా మనం మాట్లాడాలి. మనం తెలుసుకున్న ప్రతి వర్డ్ని కూడా మనం ఏంటంటే మన ప్రాక్టికల్గా మనము వ్యవహారిక భాషలో కావచ్చు, తర్వాత మన దైనందిన జీవితంలో అంటే మన రెగ్యులర్ లైఫ్లో మనం ఇమీడియట్గా ఆ వర్డ్స్ని మనం ఉపయోగించడం ద్వారా ఆ వర్డ్స్ని మనం గుర్తుంచుకొని చక్కగా మాట్లాడేస్తాం లాంగ్వేజ్ అనేది. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ఈ వీటన్నిటినీ చక్కటి ఉపయోగంలో పెట్టాలండి. మీరు ఎప్పుడైతే రూల్స్ తెలుసుకొని, వొకాబులరీ తెలుసుకొని, ప్రొనౌన్సియేషన్ తెలుసుకొని చక్కగా ఉపయోగించారో మీరు మంచి స్పీకర్ అవుతారు, అంటే బాగా ఇంగ్లీష్లో మాట్లాడేవారు అవుతారు ఫ్రెండ్స్. అది మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి, కొత్తదనాన్ని కోరుకుంటూనే ఉండాలి. మారుతున్న ప్రపంచం దృష్ట్యా, టెక్నాలజీ దృష్ట్యా మన లాంగ్వేజ్ని మార్చుకుంటూ ఉండాలి, కొన్ని రూల్స్ తెలుసుకుంటూ ఉండాలి. తదనుగుణంగా మన భాషలో మార్పులు చేర్పులు అనేవి చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనము ఈ రకంగా వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేను 45 రోజుల కోర్స్ అనేది డిజైన్ చేశాను. ఈ కోర్సులో ఏమేమి ఉంటాయో ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ 45 డేస్ కోర్స్ని నేను ఎలా డిజైన్ చేశానంటే, ఫస్ట్ వన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము చెప్పాను కదా ఆ క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలి. సో క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ వర్డ్స్ని మనము నేర్చుకోవాలి ఫ్రెండ్స్. దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది అంటే మనకి ప్రొనౌన్స్ అని ఉంటాయి ఇంగ్లీష్లో. ప్రొనౌన్స్ అంటే ఐ వి యు దే హీ షీట్, వాటిని ఏమంటారు, వాటిని ఎన్ని రకాలుగా మనము ఉపయోగించవచ్చో అవి కూడా మనము నేర్చుకోవాలి. తర్వాత ఒక సెంటెన్స్ని మనము 5 రకాలుగా మనము ఎలా డివైడ్ చేస్తామో మనము నేర్చుకుంటాం. ఇవన్నీ క్లాస్ వైజ్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. నేను మీకు నేర్పిస్తాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్రెండ్స్, మనము దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హెల్పింగ్ వెర్బ్స్ అంటే సహాయక క్రియలు. సహాయక క్రియలు మనకి ఎలా ఉపయోగపడతాయంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు నిన్న జరిగిన పనికి కొన్ని సహాయక క్రియలు మనం ఉపయోగిస్తాం, ఈరోజు జరుగుతున్న పనికి కొన్ని సహాయక క్రియలు మనకు ఉపయోగిస్తాం, రేపు జరిగే పనికి కొన్ని సహాయక క్రియలు మనం ఉపయోగిస్తాం. అంటే టైంని తెలియచేసే సహాయక క్రియలు మనకి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 11 ఏంటంటే యామో, ఈజు, ఆరు, వజు, వర్రు, డూ, డస్, డిడ్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ఈ 11 హెల్పింగ్ వెర్బ్స్ యొక్క యూసేజ్, వాటి యొక్క రూల్స్ కూడా నేను మీకు చక్కగా వివరిస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇవి కాకుండా మనకి కొన్ని మోడల్ యాక్సిలరీస్ ఉన్నాయి. మోడల్ యాక్సిలరీస్ అంటే ఏం తెలియజేస్తాయంటే మన యొక్క ఎమోషన్స్ కావచ్చు, మీరు ఆర్డర్స్, రిక్వెస్ట్స్, కమాండ్స్, సజెషన్స్, అడ్వైస్, తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, తర్వాత నైతికంగా చేయాల్సిన పనులు, తర్వాత గతంలో అలవాటుగా జరిగిన పనులు ఎట్సెట్రా, అలా జరుగుతూ ఉన్నటువంటి అలా చెప్పే పనులు మొత్తం అన్నిటినీ కూడా మనం ఇంగ్లీష్లో వ్యక్తపరచడానికి 13 రకాల మోడల్ యాక్సిలరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఈ మొత్తం కలిపి ఎన్ని అవుతాయి ఫ్రెండ్స్, మనకి 24 హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి. ఈ 24 హెల్పింగ్ వెర్బ్స్ యొక్క ఉపయోగం మీకు తెలియజేస్తాను. చక్కగా ఏ సిచ్యువేషన్లో మనం ఏమి ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలో నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ప్రతిదాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, వాటిని మనం డబుల్-H క్వశ్చన్ ఫామ్స్లో ఎలా కన్వర్ట్ చేసి మనం ఉపయోగించాలి అది కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఇలాగా ఈ 45 డేస్ కోర్స్ నేను డిజైన్ చేశాను. ఇవన్నీ కూడా రూల్స్ కిందకి వస్తాయి. ఈ రూల్స్ వచ్చిన తర్వాత మనం ప్రాక్టీస్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసుకునే క్రమంలో నేను మీకు అన్ని రకాల సిచ్యువేషన్స్ను కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఈ రకంగా నేను కోర్స్ అనేది డిజైన్ చేశాను. సో మీరు ఈ కోర్స్ని మీరు తరోగా ఫాలో అవ్వాలన్నా, నేను ఇచ్చే మెటీరియల్ మీకు అందుబాటులో ఉండాలి అన్న మనందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే టెలిగ్రామ్ ప్లాట్ఫామ్. ఆ టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ కూడా నేను మీకు ఏంటంటే చక్కగా మనందరి కోసం తయారు చేశాను.
సో ఈ టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం అనేది జరిగింది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని మీరు క్లిక్ చేసి నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవడం ద్వారా ఈరోజు ఒక వీడియో చేశాను కదా ఫ్రెండ్స్, ఆ వీడియోకి రెలవెంట్ వీడియోస్ని కూడా నేను మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేసి దానికి సంబంధించిన నా దగ్గర ఒకవేళ పీడిఎఫ్ ఫైల్స్ కానీ మెటీరియల్ కానీ ఏదైనా ఉంటే నేను మీకు ఆ గ్రూప్లో సెండ్ చేస్తాను. అవి మీరు తరోగా ఒక 45 రోజులు ఫాలో అవడం ద్వారా యూ విల్ బికమ్ a fluent speaker in English language. I am going to assure that. You have to remember this. మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ భాష చాలా అద్భుతంగా మాట్లాడతారు అని చెప్పని 45 రోజుల్లో నేను మీకు మాటిస్తున్నాను ఫ్రెండ్స్. దానికి మీరు చేసేదల్లా ఏం చేయాలంటే సింపుల్గా నా వీడియోస్ని మొదటి నుంచి చివరి వరకు చూడాలి. కుదిరితే మీకు పాసిబిలిటీ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ డే 1 అండ్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా సరే నా టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, మీరు కామెంట్ బాక్స్లో కావచ్చు, మీరు మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్. Hello friends and family members, welcome to Learn English with Rajesh and welcome to 45 days spoken English course class 2 and day 2. ఈ రోజు క్లాస్లో మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, ఐ వి యూ దే హీ షీ ఇట్లు మనం వింటూనే ఉంటాం ప్రతిరోజు. వీటిని ఏమంటారు, ఇవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి, వీటిని మనము ప్రాక్టికల్గా అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఎలా ఉపయోగించవచ్చో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో తెలుసు కదా ఫ్రెండ్స్, ప్రొనౌన్ అంటే ఏంటంటే సర్వనామం అని తెలుగులో అంటారు ఫ్రెండ్స్. సర్వనామం అనగా తెలుగులో ఏంటంటే పేర్లకి బదులుగా ఉపయోగించే పదాలను ఏమంటారంటే సర్వనామం అని అంటారు. పేర్లు అంటే తెలుసు కదా, రాజేష్ అంటే రాజేష్కి బదులుగా ఉపయోగించేది ఏంటంటే హీ. తర్వాత ఆకాంక్షకి బదులుగా ఉపయోగించేది హర్. తర్వాత రాజేష్, రమేష్, సురేష్, మేము అనే అర్థంలో మనం ఉపయోగించాలంటే వి అని మనము ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. అలాగా మనము ఈ ఐ వి యూ దే హీ షీట్లను మనము సెగ్రిగేట్ చేసుకున్నాము. సో వీటి యొక్క అర్థాలు ఏంటి, వీటిని మనము ఒక సెంటెన్స్లో మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, అదే రకంగా ఐ వి యూ దే హీ షీట్లను మనం ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు అనే విషయాలపై మనం ఈరోజు మరింత వివరణతో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఐ అంటే నేను, ఐ అంటే నేను, ఉయ్ అంటే మేము, ఉయ్ అంటే మేము లేదా మనము అన్న మీనింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత చూడండి, యు అంటే నువ్వు లేదా మీరు, నువ్వు లేదా మీరు. దే అంటే వారు, దే అంటే వారు. ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, దేలో వి ఉండరు, దేలో వి అనేది ఉండదు, మనము అని కలుపుకోండి. దే అంటే దూరంగా, వారు అని మనము చెప్తాము. వీలో మేము లేదా మనము అన్నప్పుడు నువ్వు కూడా ఉంటావు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. ఓకే, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. వీటిని మీరు ఒక రెథమెటిక్ ఆర్డర్లో గుర్తుంచుకోవాలి. ఎలా అంటే ఐ వి యూ దే హీ షీట్, మళ్ళీ చెప్పాలి మీరు, ఐ వి యూ దే హీ షీట్. ఇలా ఒక రెథమెటిక్ ఆర్డర్లో మీరు గుర్తుంచుకోవడం వల్ల మీరు ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వీటిని మనం ఎక్కడెక్కడ ఉపయోగించాలి, వీటిని ఎక్కడ ఉపయోగించాలంటే వాక్య ప్రారంభంలో మాత్రమే ఉపయోగించాలి. దాట్ మీన్స్ స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మాత్రమే మనం ఇక్కడ వీటిని ఉపయోగించాలి ఫ్రెండ్స్. సో వీటిని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం ఫ్రెండ్స్. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐ అంటే తెలుసు కదా, నేను. ఐ యామ్ ఏ ట్రైనర్, నేను ఒక ట్రైనర్ని. ఇక్కడ మీకు గుర్తుంచుకున్నట్లయితే యాము, ఈజు, ఆరు, యాము, ఈజు, ఆరు తర్వాత నౌన్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒక పేరు వచ్చింది, యాము, ఈజు, ఆరు తర్వాత ఒక పేరు వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే ఆ వాక్యము ఒక స్టేట్మెంట్ అని అర్థం ఫ్రెండ్స్, అంటే సత్యం అని అర్థం. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తాను, యాము, ఈజు, ఆర్ల తర్వాత మనకి ఒక పేరు వస్తే అది స్టేట్మెంట్ అవుతుంది, అంటే సత్యం అవుతుంది ఫ్రెండ్స్. ఐ యామ్ ఏ ట్రైనర్, నేనెవరిని, నేను ఒక ట్రైనర్ని. నెక్స్ట్ వీఆర్ స్టూడెంట్స్, నేను కూడా ఉన్న దాంట్లో. మేమంతా విద్యార్థులం, వీఆర్ స్టూడెంట్స్, మేమంతా విద్యార్థులం. మనము విద్యార్థులం అన్న మీనింగ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత యూకి ఇక్కడ చూడండి, ఇక్కడ యు ఆర్ ఏ లెర్నర్, నువ్వు నేర్చుకునేవాడివి. తర్వాత దీన్ని మనము ప్లూరల్గా ఉపయోగించాలంటే ఇక్కడ ఏ తీసేస్తాం, ఎస్ పెడతామండి. యు ఆర్ లెర్నర్స్ అంటాం, సింపుల్గా అంతే. యు ఆర్ లెర్నర్స్ అంటాం, మీరు నేర్చుకునే వాళ్ళు
అనే మీనింగ్లో వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత దే అంటే వారు, దే ఆర్ ప్లేయర్స్, వాళ్ళు ఆటగాళ్ళు. తర్వాత హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, అతను ఒక మంచి పిల్లాడు. ఇక్కడ గుడ్ అనేది ఆ అబ్బాయి యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. వీటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, అతను చాలా మంచి పిల్లాడు. ఓకేనా. తర్వాత ఆమె అంటే షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్, ఆవిడ ఒక మంచి అమ్మాయి. తర్వాత ఇట్ అంటే ఇది అన్న మీనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇట్ ఈజ్ ఏ కంప్యూటర్, ఇది ఒక కంప్యూటర్ అని మనం డీనోట్ చేయడానికి ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వాక్య ప్రారంభంలో ఉపయోగించే ప్రనౌన్స్. ఐవియు దే హీ షీట్లు. అందుకనే ఇవి ఏ కేసులో ఉన్నాయి అంటే సబ్జెక్టివ్ కేసులో ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ ఏ స్థానంలో ఉంటుందో ఆ స్థానంలో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏమంటారంటే కర్తరి వాక్యాలు అని చెప్పి అంటాం. కర్త అంటే పని చేసేవాడు లేదా అతని గురించి మనం చెప్తాం కాబట్టి ఇవి స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. ఎక్కువ రూల్స్లోకి మనం వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఇవన్నీ స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉపయోగించుకునే వాక్యాలు. సో అదే వీటిని ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో మనం ఉపయోగించుకుంటే ఇవి ఎలా మారుతాయి, వీటి యొక్క ఉపయోగం ఏంటో ఇప్పుడు మనము చూద్దాం ఫ్రెండ్స్. ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉపయోగించుకుంటే ఐ ఏమవుతుందంటే మీ అవుతుంది, వి అజ్ అవుతుంది, యునే అవుతుంది, దే దెమ్ అవుతుంది, హీ హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, ఇట్ అవుతుంది. బాగానే వచ్చింది. మీ అజ్ యు, దెమ్ హిమ్ హర్ ఇట్. మరి వీటి యొక్క అర్థాలు ఏంటి, వీటి యొక్క ఉపయోగం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. వీటికి 2 రకాల అర్థాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనము మొదటి అర్థం గురించి మనం తెలుసుకుందాం. మీ అంటే నన్ను, అజ్ అంటే మమ్మల్ని, యు అంటే మిమ్మల్ని లేకపోతే నిన్ను అని మీనింగ్ వస్తుంది. దెమ్ అంటే వారిని, హిమ్ అంటే అతనిని, హర్ అంటే ఆమెని, ఇట్ అంటే దీనిని అనే మీనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ మీనింగ్స్లో వచ్చే కొన్ని సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్గా మనము చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హీ అంటే తెలుసు కదా. హీ అంటే ఏంటి? అతను. కాల్డ్ అంటే పిలిచెను. ఎవరిని పిలిచాడు? నన్ను. హీ కాల్డ్ మీ, అతను నన్ను పిలిచాడు. తర్వాత షీ అంటే ఆమె, కాల్డ్ అంటే పిలిచెను. ఎవరిని? అజ్ అంటే ఏంటి? ఇక్కడ మమ్మల్ని. ఆవిడ నన్ను పిలిచింది. తర్వాత ఐ అంటే నేను, కాల్డ్ పిలిచెను, ఐ కాల్డ్ యూ. ఎవరిని పిలిచాను? మిమ్మల్ని. నేను మిమ్మల్ని పిలిచాను, లేకపోతే నేను నిన్ను పిలిచాను. ఇది మనకి 2 రకాల అర్థాలతో వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత దెమ్ అంటే వారిని, హీ అతను, కాల్డ్ పిలిచెను, దెమ్ వారిని. దాన్ని మనం ఎలా మీనింగ్ఫుల్ సెంటెన్స్లో చెప్పుకోవాలంటే హీ కాల్డ్ దెమ్, అతను వారిని పిలిచెను, అతను వాళ్ళని పిలిచెను. ఏ మీనింగ్ అయినా అదే వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత హిమ్ అంటే అతనిని. షీ కాల్డ్ హిమ్, ఆమె అతనిని పిలిచింది. తర్వాత హర్ అండి, ఆమెని. దే కాల్డ్ హర్, వాళ్ళు ఆమెను పిలిచారు, వారు ఆమెను పిలిచారు. ఏదైనా మీనింగ్ అనేది ఒకటే వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇట్ అంటే దీనిని. హీ కంప్లీటెడ్ ఇట్, అతను దీనిని కంప్లీట్ చేసేసాడు అన్న మీనింగ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రకంగా నన్ను, మమ్మల్ని, మిమ్మల్ని, నిన్ను, వారిని, అతనిని, ఆమెని, దీనిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. హీ కాల్డ్ మీ, అతను నన్ను పిలిచాడు. షీ కాల్డ్ అస్, ఆవిడ మమ్మల్ని పిలిచింది. ఐ కాల్డ్ యూ, ఆవిడ మిమ్మల్ని పిలిచింది లేదా నిన్ను పిలిచింది. హీ కాల్డ్ దెమ్, అతను వారిని పిలిచాడు. షీ కాల్డ్ హిమ్, ఆవిడ అతనిని పిలిచింది. దే కాల్డ్ హర్, వారు ఆమెను పిలిచారు. హీ కంప్లీటెడ్ ఇట్, అతను దీనిని కంప్లీట్ చేశాడు అన్న మీనింగ్లోకి ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నాచే, మాచే, మీచే, వారిచే, అతనిచే, ఆమెచే, దీనిచే అన్న మీనింగ్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఐ కంప్లీటెడ్ ఇట్ అంటే నేను దీనిని కంప్లీట్ చేశాను అన్న మీనింగ్లోకి ఒక వాక్యాన్ని తీసుకున్నాను. అయితే దీనిని నేను కర్మణి వాక్యంలోకి రాయాలనుకుంటున్నాను. ఈ కర్మణి వాక్యంలోకి రాసేటప్పుడు నేనేం చేస్తానంటే ఇట్ని తీసుకొచ్చి ముందు పెడతాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై మీ అవుతుంది. ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై మీ అంటే దీన్ని ప్యాసివ్ వాయిస్లో చెప్పడం అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి గ్రామర్ రూల్స్ అనేవి అనవసరం. కాకపోతే ఇక్కడ మనము ఈ మీ, అజ్, యూ, దెమ్, హిమ్, హర్, ఇట్ని మనం 2వ రకంగా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుంటున్నాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై మీ, ఇది నా చేత కంప్లీట్ చేయబడింది.
తర్వాత ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై అస్, ఇది మా చేత కంప్లీట్ చేయబడింది. ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై యూ, ఇది నీ చేత కంప్లీట్ చేయబడింది. ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై దెమ్, ఇది వారి చేత కంప్లీట్ చేయబడింది. నెక్స్ట్ ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై హిమ్, ఇది అతని చేత కంప్లీట్ చేయబడింది. నెక్స్ట్ ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై హర్, ఇది ఆమె చేత కంప్లీట్ చేయబడింది. తర్వాత ద కంప్యూటర్ వాజ్ మేడ్ బై ఇట్, అంటే కంప్యూటర్ అనేది దీని చేత తయారు చేయబడినది అనే మీనింగ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీ, అస్, యూ, దెమ్, హిమ్, హర్, ఇట్ అనే అన్నీ కూడా మనము వాక్య అంతంలోనే మనం ఉపయోగించుకుంటాం. ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ మాత్రమే మనం ఉపయోగించుకుంటాం కాబట్టి వీటిని ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అని అంటారు. ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అని అంటారు ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత వీటిని ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మనము ఉపయోగించకూడదు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జాంప్షన్ ఏంటంటే ఓన్లీ మీ టు అని మాత్రమే ఉపయోగించుకోవాలి. మీ టు అంటే నేను కూడా. ఏదైనా ఒక సందర్భంలో మనం ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పినా, ఎవరైనా మనకి ఆ పదం చెప్పినా నేను కూడా ఇంట్రెస్టెడ్గానే ఉన్నాను అని చెప్పడానికి మనము మీ టు అంటే నేను కూడా అనే సందర్భంలో మనం వీటిని ఉపయోగిస్తాం. ఇదొక్కటి మాత్రమే ఇలా ఎగ్జాంప్షన్ అవుతుందండి, అంటే ఈ రూల్ని వైలేట్ చేస్తుంది. కానీ మిగతా అన్ని సందర్భాల్లో కూడా వీటన్నిటిని కూడా వాక్యాంతంలోనే మనము రాసుకోవాలి ఫ్రెండ్స్, ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ వాక్య చివరి రాస్తున్నారు కాబట్టి వీటిని ఏమంటారంటే ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న ప్రొనౌన్స్ అని అంటారు. సో అర్థమైంది కదా, ఈ వీటిని వాక్య ప్రారంభంలో రాస్తాం, వీటిని వాక్యాంతంలో రాస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం, ఇది నాది, ఇది మాది, ఇది నీది, ఇది మీది, ఇది వారిది, ఇది ఆమెది, ఇది అతనిది, ఇది దీనిది, అలా మనం చెప్తూ ఉంటాం. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పాలో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నాది అని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్లో మైని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. నాది. మాది అని చెప్పే సందర్భంలో అవర్ని ఉపయోగిస్తాము. మీది అని చెప్పే సందర్భంలో యువర్ని ఉపయోగిస్తాము. వారిది అని చెప్పే సందర్భంలో దేర్ ఉపయోగిస్తాము. అతనిది అని చెప్పే సందర్భంలో హిజ్ ఉపయోగిస్తాము. తర్వాత ఆమెది అని చెప్పే సందర్భంలో హర్ ఉపయోగిస్తాము. దీనిది అని చెప్పేటప్పుడు ఇట్స్ అని చెప్పొచ్చు, కానీ తక్కువ సందర్భాల్లో మనము వాడతాం ఫ్రెండ్స్, అందుకని నేను దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పలేదు. సో ఇక్కడ మై అంటే నాది, అవర్ అంటే మాది, యువర్ అంటే మీది, దేర్ అంటే వారిది, హిజ్ అంటే అతనిది, హర్ అంటే ఆమెది. ఎస్, సో అలాగా మనం చెప్పేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూద్దాం, ఏంటంటే చెప్దాం, ఇది నా కారు ఎలా చెప్పాలి, ఇట్ ఈజ్ మై కార్, దట్స్ ఇట్. తర్వాత ఇది మా కారు, ఇది మా యొక్క కార్ అని చెప్పడానికి ఇట్ ఈజ్ అవర్ కార్. తర్వాత ఇది నీ కారు, ఇట్ ఈజ్ యువర్ కార్. ఇది మీ కారు, ఇట్ ఈజ్ యువర్ కార్. సేమ్ అండి. తర్వాత ఇది వాళ్ళ కారు, ఇట్ ఈజ్ దేర్ కార్, ఇది వాళ్ళ యొక్క కార్ అండి. తర్వాత ఇది అతని కార్, ఇట్ ఈజ్ హిస్ కార్, ఇది అతని యొక్క కార్ అండి. తర్వాత ఇట్ ఈజ్ హర్ కార్, అంటే ఇది ఆవిడ యొక్క కారు. ఆ రకంగా మనము చెప్తాం ఫ్రెండ్స్. సో అందుకని దీన్ని ఏమంటారంటే, ఏదైనా ఒక వస్తువు లేదా ఒక లక్షణాన్ని కలిగి ఉన్నారు అని చెప్పడానికి మన ఇంగ్లీష్లో మై, అవర్, యువర్, దేర్, హిజ్, హర్ ఉపయోగిస్తాం కాబట్టి వీటిని పొజెసివ్ కేస్ ప్రొనౌన్స్ అని అంటారండి. ఇక్కడ మనం గ్రామర్ నేర్చుకోవట్లేదు, స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. తర్వాత మనము మీరు గమనించే ఉంటారండి, నా అంతట నేనుగా, మా అంతట మేముగా, వారంతట వారుగా, ఆమెంతట ఆమెగా, అతనంతట అతనుగా, దీనంతట ఇదే అని చెప్పే సందర్భాలు మనకి ఇంగ్లీష్లో ఎక్కువ వస్తుంటాయి. అలా ఉపయోగించడాన్ని మన ఇంగ్లీష్లో ఏమంటారంటే మై సెల్ఫ్, నా అంతటా, అవర్ సెల్స్, మా అంతటా, యువర్ సెల్ఫ్, నీ అంతటా, యువర్ సెల్స్, మీ అంతటా, దెమ్ సెల్స్, వారంతటా, హిమ్ సెల్ఫ్, అతనంతటా, హర్ సెల్ఫ్, ఆమెంతటా లేకపోతే తనంతటా, ఇట్ సెల్ఫ్, దీనంతటా. అయితే దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగే ఉంటారండి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు చెప్పండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలాంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారండి. అయితే వాక్య ప్రారంభంలో మాత్రం ఈ సెంటెన్సెస్ని మీరు రాయకూడదు. నా అంతటా నేనుగానే ఈ పని కంప్లీట్ చేశాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమంటారండి, నా అంతటా నేనుగానే ఈ పని కంప్లీట్ చేశాను. ఎలా అంటే ఐ మై సెల్ఫ్ అని రాయాలండి. ఐ మై సెల్ఫ్ కంప్లీటెడ్ ద టాస్క్, నా అంతటా నేనుగా ఈ పని చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ వచ్చినప్పుడు ఇక్కడ మై సెల్ఫే రావాలి. తర్వాత ఇక్కడ వి వచ్చినప్పుడు అవర్ సెల్స్ రావాలి, అంతే. వి అవర్ సెల్స్
కంప్లీటెడ్ ద టాస్క్, మా అంతట మేముగా ఈ టాస్క్ని కంప్లీట్ చేశాము. తర్వాత యూ యువర్ సెల్ఫ్ కంప్లీటెడ్ ద టాస్క్, నీ అంతట నీవుగా ఈ టాస్క్ని కంప్లీట్ చేశావు. యూ యువర్ సెల్స్ కంప్లీటెడ్ ద టాస్క్, మీ అంతట మీరుగా ఈ పనిని కంప్లీట్ చేశారు. తర్వాత దే దెమ్సెల్స్ కంప్లీటెడ్ ద టాస్క్, వారంతట వారుగా ఈ టాస్క్ని కంప్లీట్ చేశారు. తర్వాత హీ హిమ్సెల్ఫ్ కంప్లీటెడ్ ద టాస్క్, అతనంతట అతనే ఈ టాస్క్ని కంప్లీట్ చేశాడు. తర్వాత షీ హర్ సెల్ఫ్ కంప్లీటెడ్ ద టాస్క్, ఆమెంతట ఆమెగానే ఈ పని చేసింది. తర్వాత ఇట్ సెల్ఫ్ కంప్లీటెడ్ ద టాస్క్, దీనంతట ఇదే ఈ పనిని కంప్లీట్ చేసింది అని మీరు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఉన్న ఇంకొక లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఐ మై సెల్ఫ్ని ఈ మై సెల్ఫ్ని తీసుకెళ్ళి మనం ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే ఐ కంప్లీటెడ్ ద టాస్క్ మై సెల్ఫ్, నేను ఈ పని చేశాను నాకు కానీ అనే మీనింగ్లో వస్తుంది ఫ్రెండ్స్. వీ కంప్లీటెడ్ ద టాస్క్ అవర్ సెల్ఫ్స్, మా అంతట మేము కానీ ఈ పని చేశాము. యూ కంప్లీటెడ్ ద టాస్క్ యువర్ సెల్ఫ్, నీ అంతట నువ్వుగానే ఈ పని చేశావు. దే కంప్లీటెడ్ ద టాస్క్ దెమ్సెల్వ్స్, వారంతట వారుగానే ఈ పని చేశారు. హీ కంప్లీటెడ్ ద టాస్క్ హిమ్సెల్ఫ్, అతనంతట అతనుగానే ఈ పని చేశాడు. షీ కంప్లీటెడ్ ద టాస్క్ హర్ సెల్ఫ్, ఆమెంతట ఆమెగానే ఈ పని చేసింది. ఇట్ కంప్లీటెడ్ ద టాస్క్ ఇట్ సెల్ఫ్, దీనంతట ఇదే ఈ పని చేసింది అని చెప్పే సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో ఆ రకంగా ఐ వి యు దే హీ షీట్లు అనే ప్రొనౌన్స్ని మనము సబ్జెక్టివ్ కేసులో ఎలా ఉపయోగిస్తాం, ఆబ్జెక్టివ్ కేసులో ఎలా ఉపయోగిస్తాం, పొజిటివ్ కేసులో ఎలా ఉపయోగిస్తాం, దీనిని రిఫ్లెక్సివ్ కేసు అని చెప్పని అంటారండి. అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలం కూడా మీరే అనుభవిస్తే దీనిని రిఫ్లెక్సివ్ కేసు అని చెప్పని అంటారు ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనము ఈ 4 రకాలుగా ఈ ఐవి ఇదే ఈ షీట్లను ఎలా మనము చేంజ్ చేసి వాటి యొక్క ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ను కూడా మనము చూసాం ఫ్రెండ్స్. ఈ క్లాస్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, 1-2 సార్లు చూడండి, చాలా బాగా మీకు అర్థమవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. Hello friends and family members, welcome to Learn English with Rajesh and welcome to day 3 of 45 days spoken English కోర్స్. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ అయిన లెసన్ని నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆ లెసన్ ఏంటంటే, మీకు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనము 35 రకాలుగా మనము WH క్వశ్చన్ వర్డ్స్ని ఉపయోగించి ఎలాగ ప్రశ్నలు అడగొచ్చు, మరియు ఆ 35 రకాల క్వశ్చన్ వర్డ్స్ ఏంటి, వాటి యొక్క అర్థాలు ఏంటో మనము ఈరోజు ఈ క్లాస్ ద్వారా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనము ఇంట్రడక్షన్ క్లాసెస్లో తెలుసుకున్నాం లాంగ్వేజ్ అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందంటే క్వశ్చన్స్ అడగడానికి, ఆన్సర్ చెప్పడానికి మరియు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అయితే ఈ క్వశ్చన్స్ని మనం ఎన్ని రకాలుగా అడగొచ్చు అంటే 2 రకాలుగా అడగొచ్చు ఫ్రెండ్స్. ఈ 2 రకాల క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి మనకి ఎస్ఆర్నో క్వశ్చన్స్ వస్తాయి, 2 WH క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ఆర్నో క్వశ్చన్స్ని మీకు తెలుగులో ఈజీగా చెప్తానండి. ఏంటంటే, భోజనం చేసావా, క్రికెట్ ఆడావా, ఆడాను, ఆడలేదు, తిన్నాను, తినలేదు. అంటే ఆ రకంగా మనకి అవును, కాదు అని సమాధానం చెప్తామండి. ఎలా అంటే, భోజనం చేసావా, చేశాను, ఎస్. క్రికెట్ ఆడావా, నో, ఆడలేదు. అలాగా మనము ఎస్ఆర్నో క్వశ్చన్స్ మనం ఇక్కడ చెప్తాం ఫ్రెండ్స్. అదే WH క్వశ్చన్స్ అనుకోండి, ఎప్పుడు భోజనం చేశావు, నేను ఈరోజు మధ్యాహ్నం 12ంటికి భోజనం చేశాను. అంటే మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు, నేను నిన్న హైదరాబాద్కి వెళ్ళాను. అలా మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగా మీరు ఎన్ని రకాలుగా ఈ WH క్వశ్చన్స్ని మీరు ఉపయోగించవచ్చో వాటన్నిటిని కూడా నేను గ్యాదర్ చేసి వాటిని ఎలా ఉపయోగించాలి, వాటి యొక్క అర్థాలు కూడా నేను మీకు చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్లాసు. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ వస్తే మీరు నన్ను తర్వాత కాంటాక్ట్ చేయొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్, వాట్ అంటే ఏంటి. వాట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? వాట్ అంటే మనము ఈ వాట్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఒక వస్తువు గురించి కానీ వ్యక్తి గురించి కానీ మనం తెలుసుకోవడానికి మనము వాట్ అనే పదాన్ని మనకి ఇక్కడ ఉపయోగిస్తామండి. ఈ వాట్ని ఉపయోగించి మనము ఒక సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేయాలంటే వాట్ తర్వాత మనకు ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ఒక హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఉండాలి. హెల్పింగ్ వెర్బ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, డూ, డస్, డిడ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, విల్, షెల్, కెన్, మే మొదలైనవి అన్నీ కూడా ఇలాగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, వాట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ దాట్, ఏంటది, వాట్ ఈజ్ దాట్, దాని గురించి మనం తెలుసుకోండి. అంటే వెన్ యూ ఆర్ ఎంక్వైరింగ్ సంథింగ్ అబౌట్ అ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ యానిమల్, యూ హ్యావ్ టు యూజ్ వాట్.
అర్థమవుతుందండి. ఆ రకంగా మనము వాట్ అనేది ఉపయోగిస్తాం. ఏదైనా వస్తువు గురించి, వ్యక్తి గురించి, ప్రదేశం గురించి మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మీకు ఇంగ్లీష్లో అలా ఎంక్వైరీ చేయడానికి ఉపయోగపడే క్వశ్చన్ ఫామ్ ఏంటంటే వాట్ ఫ్రెండ్స్. తర్వాత వెన్ అంటే మీరు సమయాన్ని సూచిస్తుందండి. వెన్ అనేది సమయాన్ని సూచిస్తుంది. దీన్ని తెలుగులో ఏమంటారంటే ఎప్పుడు అని అంటారు ఫ్రెండ్స్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే వెన్ ఈజ్ యువర్ బర్త్డే, నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగే సందర్భంలో మనం ఉపయోగిస్తాం అనమాట. తర్వాత ఒక పని ఎప్పుడు కంప్లీట్ అయింది, తర్వాత ట్రైన్ ఎప్పుడు వస్తుంది, బస్సు ఎప్పుడు వస్తుంది, నువ్వు ఎప్పుడు వస్తావు మొదలైన క్వశ్చన్స్ మీరు అడగడానికి ఈ వెన్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. తర్వాత వేర్ అంటే ఎక్కడ. మీరు ఎప్పుడైనా ఒక ప్లేస్ని మీరు తెలుసుకోవడానికి మీరు ఉపయోగించే క్వశ్చన్ వర్డ్ ఏంటంటే వేర్ అండి. వేర్ అంటే ఎక్కడ అనే మీనింగ్ వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే వేర్ డూ యూ లివ్, మీరు ఎక్కడ నివసిస్తారు. వేర్ డూ యూ లివ్ అంటే ఏంటి, మీరు ఎక్కడ నివసిస్తారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడి వారు. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మొదలైన సందర్భాల్లో మనము ఉపయోగించవచ్చండి. తర్వాత వై అంటే మనము కారణం తెలుసుకోవడానికి వై అనేది మనం ఎక్కువ ఉపయోగిస్తామండి. వై అంటే ఎందుకు అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత నేను వంట చేయొద్దు అన్నాను, నువ్వు ఎందుకు వంట చేస్తున్నావు. వై ఆర్ యూ కుకింగ్, నువ్వు ఎందుకు వంట చేస్తున్నావు. వై ఆర్ యూ లాఫింగ్, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు. వై ఆర్ యూ రైటింగ్, నువ్వెందుకు రాస్తున్నావు. అంటే రీజన్ తెలుసుకోవడానికి నువ్వెందుకు ఆ పని చేస్తున్నావు అని తెలుసుకునే సందర్భంలో మనకి ఈ వై అనే WH క్వశ్చన్ ఫామ్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ విచ్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఫ్రెండ్స్ చాయిస్ని తెలియజేస్తుంది అనమాట. అంటే ఎంపిక చేసుకునే విషయంలో మనకి విచ్ అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది ఫ్రెండ్స్. దీని పక్కన మనం ఇక్కడ టైము, ప్లేసు, పర్సన్, కలరు, థింగ్, యానిమల్ మనం ఏదైనా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి విచ్ టైమ్ ఈజ్ ఇట్ పాసిబుల్, ఏ సమయంలో ఇది పాసిబుల్ అవుతుంది అని అడిగినప్పుడు మనకి ఈ విచ్ని మనం ఇక్కడ ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వన్ హౌ అండి. హౌ అంటే ఎలా, ఒక పని ఎలా జరిగింది అని మీరు వాటి యొక్క పని జరిగిన విధానం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీరు హౌని మీరు ఇక్కడ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. హౌ అంటే చూడండి హౌ డిడ్ యూ కమ్ హియర్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు. దెన్ హౌ డిడ్ యూ గో దేర్, నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావు. దెన్ హౌ డిడ్ యూ డూ దిస్, నువ్వు దీన్ని ఎలా చేసావు. దెన్ హౌ హ్యాస్ షీ గాన్ దేర్, ఆవిడ అక్కడికి ఎలా వెళ్ళింది అని తెలుసుకునే సందర్భాల్లో మనం ఇక్కడ హౌని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఇక్కడ ఈ మిగతా అన్ని కూడా మనకి ఏంటంటే క్వశ్చన్ వర్డ్స్ అండి. ఇవి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయండి. ఇంతవరకు మీరు గుర్తుంచుకోవాలి ఒక రిథమెటిక్ ఆర్డర్లో వాట్, వెన్, వేరు, వై, విచ్, హౌ. ఇదే రిథమెటిక్ ఆర్డర్లో మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. వాట్, వెన్, వేరు, వై, విచ్, హౌ. అదే రిథమెటిక్ ఆర్డర్లో మీరు గుర్తుంచుకున్నట్లయితే మనకి భవిష్యత్తులో చెప్పుకోబోయే క్లాసెస్కి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి హూ అంటే ఎవరు, అంటే ఎదుటి వ్యక్తి ఎవరో తెలియనప్పుడు మీరు క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ హూ అనేది మనకి ఉపయోగపడుతుంది. హూ ఆర్ యూ, ఎవరు మీరు. తర్వాత హూమ్ అంటే ఎవరికి, అంటే నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పే సందర్భాలలో మనం ఇక్కడ హూమ్ అనేది మనం ఉపయోగిస్తాం. హూమ్ డూ యూ వాంట్ టు గివ్, నువ్వు ఎవరికి దీనిని ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పే సందర్భాలలో నువ్వు దీనిని ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. తర్వాత హూమ్ డూ యూ వాంట్ టు టాక్, నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పే సందర్భాల్లో దీనిని మీరు ఉపయోగించవచ్చు. తర్వాత హూజ్ అంటే ఎవరిది. హూజ్ అంటే ఏంటంటే ఎవరిది అన్న మీనింగ్ వస్తుంది. ఈ హూజ్ తర్వాత మీరు ఇక్కడ ఖచ్చితంగా నౌన్ అనేది మీరు ఉపయోగించాలి. అంటే ఒక వస్తువు పేరు కావచ్చు, వ్యక్తి పేరు కావచ్చు, ఏదైనా ఒక థింగ్ పేరు కూడా కావచ్చు. మీరు హూజ్ బుక్ ఈజ్ దిస్ అని మీరు అడగాలండి. ఎవరి పుస్తకం. హూజ్ స్టిక్ ఈజ్ దిస్, ఇది ఎవరి యొక్క స్టిక్. హూజ్ పెన్సిల్ ఈజ్ దిస్, ఇది ఎవరి యొక్క పెన్సిల్. హూజ్ ఇరేజర్ ఈజ్ దిస్, ఇది ఎవరి యొక్క ఎరేజర్ అని అడగాలి. కానీ చాలామంది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు ఎలా అడుగుతున్నారంటే హూజ్ దిస్ పెన్సిల్ అంటున్నారండి. హూజ్ దిస్ పెన్సిల్ అంటారు, అది కరెక్ట్ కాదండి. హూజ్ దిస్ అంటే ఎవరు అన్న మీనింగ్లోకి వస్తుందండి, అది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా నేను మీకు చక్కగా తెలుగు మీనింగ్ చెప్పేస్తానండి. ఈ తెలుగు మీనింగ్ ఇవి కూడా మీకు పరిపూర్ణమైన అర్థాలు ఇచ్చే వాక్యాలు లాంటివే. మీరు తెలుగులో మాట్లాడేటప్పుడు మీకు ఏ రకంగా అయితే మీకు ఇవి ఉపయోగపడతాయి, ఇంగ్లీష్లో మీరు ఆ సందర్భం వచ్చినప్పుడు వీటిని అలా ఉపయోగించేసుకోవచ్చండి. ఫ్రమ్ వేర్ అంటే ఎక్కడి నుంచి. మీకు వేర్ అంటే తెలుసు కదండి, ఎక్కడ అని. ఫ్రమ్ వేర్ అంటే ఎక్కడ నుంచి అనే అర్థం అనేది ఇక్కడ మనకి వస్తుందండి. తర్వాత ఫర్ వాట్ అంటే ఎందుకొరకు. అంటే ఐ వాంట్ టు టాక్ టు యూ. ఫర్ వాట్, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. దానికి మీరేం చెప్తారండి, ఫర్ వాట్, ఎందుకు అని చెప్తాం. తర్వాత వాట్ ఫర్,
ఎందుకొరకు సేమ్, ఇది కూడా సేమ్ మీనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రమ్ వెన్ అప్పటి నుంచి మనకి ఇది కూడా సేమ్ మీనింగ్ అనేది వస్తుంది. తర్వాత ఫర్ హౌ లాంగ్ అంటే ఎంతకాలం. తర్వాత ప్లీజ్ వెయిట్ ఫర్ మీ, నేను చెప్తున్నానండి నా గురించి వెయిట్ చేయంటే ఫర్ హౌ లాంగ్ ఎంతకాలం అని నేను అడుగుతానండి. ఇక్కడ సిన్స్ వెన్ అన్నాం కదా, సిన్స్ దెన్ అని కూడా అనొచ్చండి, అప్పటి నుంచి అనే మీనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత విత్ హూమ్ అంటే నేను ఐఎమ్ గోయింగ్ టు మూవీ అని చెప్తాను, నేను మూవీకి వెళుతున్నా అని చెప్పగానే నేను అడుగుతానండి నువ్వు ఒక్కదానివే బయటికి వెళ్ళవు, నువ్వు ఒక్కడే బయటికి వెళ్ళవు, నేనేం చెప్తున్నానంటే విత్ హూమ్ అని అడుగుతాను, అంటే ఎవరితో అనే మీనింగ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత నేను ఐ వాంట్ టు పర్చేస్ ఎ గిఫ్ట్, నేను ఒక గిఫ్ట్ని కొనాలనుకుంటున్నాను, అప్పుడు నేను అడుగుతాను ఫర్ హూమ్ ఎవరి కొరకు, నేను ఒక గిఫ్ట్ని కొనాలనుకుంటున్నాను ఎవరి కొరకు, ఫర్ హూమ్ ఎవరి కొరకు. తర్వాత మీరు ఒక గిఫ్ట్ నచ్చింది మీకు, సో ఐ వాంట్ దట్, హౌ మచ్ నాకు అది కావాలి, ఎంత, హౌ మచ్. తర్వాత నాకు కొన్ని థింగ్స్ కావాలి అని నేను అడిగినప్పుడు షాప్ కీపర్ ఏమన్నారంటే హౌ మెనీ థింగ్స్, ఎన్ని మీకు కావాలి అని అడిగారండి. దానికి మీరు సమాధానం మీరు చెప్పుకోవచ్చు. తర్వాత హౌ మచ్ టైమ్ డూ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ యూ, నేను ఎంత సమయం నీ కోసం నేను వెయిట్ చేయాలి అనే సందర్భంలో హౌ మచ్ టైం అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. తర్వాత వాట్, వెన్, వేరు, హవ్వు, హూ, హూము, ఈ యొక్క మీనింగ్స్ అన్నీ మనకి తెలుసు, కానీ దానికి పక్కన ఎవరనే ఒక పదాన్ని మనం యాడ్ చేయడం ద్వారా కొంచెం అర్థాలు అనేవి మారుతాయండి. ఏంటంటే వాట్ ఎవర్ ఏదైనా, వెనెవర్ ఎప్పుడైనా, వేరెవర్ ఎక్కడైనా, హవెవర్ ఎలా అయినా, హూ ఎవర్ అంటే ఎవరైనా. ఐ వాంట్ ఏ క్యాండిడేట్, సార్ ఎవరు కావాలి మీకు, హూ ఎవరైనా పర్వాలేదు, అంటే ఏదైనా చిన్న పని ఉంది, చిన్న పని చేయాల్సినప్పుడు నేను అడుగుతున్నాను ఐ వాంట్ ఏ క్యాండిడేట్, హూ ఎవరైనా నాకు సరిపోతారు అనే మీనింగ్లోకి చెప్పొచ్చండి. తర్వాత హూమ్ ఎవరికైనా అంటే ఐ వాంట్ టు గివ్ సంథింగ్, హూమ్ అంటే ఎవరికైనా నేను ఇవ్వాలనుకున్నాను అని చెప్తాం ఫ్రెండ్స్. తర్వాత వాట్ ఎల్స్ ఏంటి సంగతులు మనం అడుగుతాం కదండి, వాట్ ఎల్స్ ఏంటి సంగతులు, దీన్నే వాట్సాప్ అనొచ్చు, ఏంటి సంగతులు అని చెప్పి అనమాట, ఏం సంగతులు ఉన్నాయి, ఏం ముచ్చట ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటాం కదండి, ఆ రకంగా వాట్సాప్, వాట్ ఎల్స్ ఈ రెండు కూడా సేమ్ మీనింగ్ అనేది వస్తుందండి. వై సో అంటే మీరు కారణం కూడా తెలుసుకుంటారు అనమాట. హే రాజేష్ ఐ వాంట్ టు టాక్ టు యూ, రాజేష్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, వై సో బ్రదర్ ఎందుకు అని నేను అడుగుతానండి, అంటే కారణం కూడా తెలుసుకోవాలి అని చెప్పనే ఉద్దేశంతో అడుగుతాను ఫ్రెండ్స్. తర్వాత ఎట్ వాట్ టైం రాజేష్ ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ, ఎట్ వాట్ టైం అంటే ఏ సమయంలో అని అడుగుతాను ఫ్రెండ్స్. సో తర్వాత ఇక్కడ హౌతో మనకి కొన్ని బ్యూటిఫుల్ ఫ్రేజెస్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకోవచ్చండి. ఎవరికైనా మనం అప్లాజ్ ఇస్తాం అంటే వాళ్ళు చాలా మంచి పని చేసినా చాలా బాగుంది, అబ్బా ఎంత బాగుంది, ఎంత సంతోషంగా ఉంది, ఎంత క్యూట్గా ఉంది అని మనం తెలుగులో చెప్తాం కదండి, అలానే ఇంగ్లీష్లో చెప్పేస్తాం అంతే. చూడండి ఇక్కడ హౌ క్యూట్, ఒక చిన్న బేబీని చూస్తారు మీరు చెప్తారండి హౌ క్యూట్ షీ ఈజ్, ఎంత బాగుంది ఆ అమ్మాయి. తర్వాత హౌ క్యూట్ షీ ఈజ్ అయినా అనొచ్చు అండి, హౌ క్యూట్ ఈజ్ షీ అయినా అనొచ్చు, నో ప్రాబ్లం. మీరు హౌ క్యూట్ అనేది మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. హౌ గుడ్ అంటే మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు, హౌ గుడ్ యువర్ ప్రజెంటేషన్ ఈజ్, హౌ గుడ్ ఈజ్ యువర్ ప్రజెంటేషన్ మీరు అది కూడా చెప్పుకోవచ్చు. తర్వాత హౌ లాంగ్ ఎంతకాలం నేను వెయిట్ చేయాలి. తర్వాత హౌ సూన్ ఎంత తొందరలో అనే మీనింగ్ అనేది వస్తుందండి. హౌ ఓల్డ్ ఎంత వయస్సు. హౌ కమ్ అంటే ఎలా. మీరు ఎదుటి వ్యక్తులు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క రీజన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు, ఆ పనిని ఎలా చేశారు అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు హౌ కమ్ యూ డిడ్ దిస్, దీన్ని మీరు ఎలా చేయగలిగారు అని చెప్పే సందర్భాల్లో మనకి ఇవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ 1-2 సార్లు ఈ వీడియో చూడండి, చక్కగా మీకు అవసరమైతే డౌన్లోడ్ అయినా చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలుసు కదా మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే మీరు కామెంట్ బాక్స్లోనైనా మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అండ్ వెల్కమ్ టు 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ డే 4 అండ్ క్లాస్ 4. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, చాలామంది చెప్తూ ఉంటారు నేను ఆ పని చేయగలను, నేను ఈ పని చేయగలను, నేను అలా ఉండగలను, నేను ఇలా ఉండగలను, నేను 100 మందికి వంట వండగలను, నేను ఎటువంటి సిచ్యువేషన్ అయినా నేను హ్యాండిల్ చేయగలను, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, నేను ఏదైనా చేయగలను, నేను రాగలను అని చెప్పని ప్రగల్భాలు పగలటం. అంటే సామర్థ్యాన్ని, వాళ్ళ యొక్క సామర్థ్యం గురించి మనం చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా చెప్తుంటాం ఎదుటి వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని, వాడు అది చేయగలరా, ఆమె ఇది చేయగలరా, ఆమె ఇలా రా, ఆమె ఎలా రా, ఆమెది
దగ్గర ఈ ఎబిలిటీ ఉంది, ఆ అబ్బాయి దగ్గర ఈ ఎబిలిటీ ఉంది అని మనం ఎదుటి వ్యక్తి యొక్క సామర్థ్యాల గురించి కానీ మన యొక్క సామర్థ్యాల గురించి కానీ మనము ఫ్రీక్వెంట్గా తెలుగులో మాట్లాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. సో మనం ఫ్రీక్వెంట్గా అలా మాట్లాడేటప్పుడు మనం ఎదుటి వ్యక్తి యొక్క సామర్థ్యాల గురించి మనం తెలుగులో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నామో మనం ఇంగ్లీష్లో మనము ఎదుటి వ్యక్తుల యొక్క లేకపోతే మన యొక్క ఎబిలిటీస్ ఆర్ సామర్థ్యాల గురించి మనం చెప్పడానికి మనకి ఇంగ్లీష్లో ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది ఉపయోగపడుతుంది. అదే కెన్. ఈరోజు మనము ఈ కెన్ గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ కెన్ యొక్క ఉపయోగం ఏంటి, ఈ కెన్ని మనం ఎలా ఉపయోగించాలి, కెన్ను ఉపయోగించేటప్పుడు వెర్బ్ ఫామ్ అనేది ఎలా ఉండాలి, కెన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అని మీకు సులువుగా చెప్పేస్తాను. దాన్ని బట్టి మీకు క్లాస్ అనేది మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ మనం చెప్పుకున్నాం కదా కెన్. కెన్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ ద ప్రెజెంట్ యాక్షన్. ప్రస్తుతం మీరు ఎవరి గురించైనా, మీ గురించి కావచ్చు ఎవరి గురించి కావచ్చు, వాళ్ళ యొక్క సామర్థ్యాలను మీరు చెప్పాలనుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కెన్ మీరు చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో అయితే ఈ కెన్ని మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రమే మీరు ఉపయోగించగలరు. ఈ కెన్ని మీరు ఉపయోగించాలంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. కంగారు పడకండి ఫ్రెండ్స్, ఓన్లీ ఈ స్ట్రక్చర్ చెప్తున్నాను. స్ట్రక్చర్ మనకు తెలిసినా తెలియకపోయినా కూడా మనము ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. అయితే ఇక్కడ మీకు ఏంటంటే చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో మనం ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి పెట్టుకోవచ్చు అంటే అన్నీ పెట్టేసుకోవచ్చు అండి. మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నువ్వు లేదా మీరు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది నౌన్స్. అంటే అన్నిటినీ కూడా మనము కెన్కి ముందు ఉపయోగించేసుకోవచ్చు. అర్థమైంది కదండి. అంటే ఇక్కడ చూడండి, ఐ కెన్, వీ కెన్, యూ కెన్, దే కెన్, హీ కెన్, షీ కెన్, ఇట్ కెన్, రాజేష్ కెన్, అలా మీరు ఉపయోగించేసుకోవచ్చు. తర్వాత కెన్ తర్వాత మీరు ఉపయోగించాల్సిన వెర్బ్ ఫాము. కెన్ తర్వాత మీరు ఉపయోగించాల్సిన వెర్బ్ ఫామ్ ఇక్కడ ఏంటంటే వెర్బ్ మొదటి రూపాన్ని మాత్రమే మీరు ఉపయోగించాలి. ఈ వెర్బ్స్ పై నేను ఒక 3 నుంచి 4 వీడియోలు చేశాను. నా ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది మీరు గమనించాలి. తర్వాత చాలా సింపుల్, ప్రతి దానికి కూడా నేను వెర్బ్ ఫామ్ చెప్తానండి. ఎలా ఫామ్ అవుతుందో కూడా నేను చెప్తాను. వెర్బ్ యొక్క మొదటి రూపం స్పీక్, వెర్బ్ యొక్క రెండవ రూపం స్పోక్, వెర్బ్ యొక్క మూడవ రూపం స్పోకెన్. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఉపయోగించుకోవాల్సిన వెర్బ్ స్పీక్ మాత్రమే. సో దట్స్ ఇట్. ఇది మనం రూల్స్ గురించి తెలుసుకున్నాం. తెలుసు కదా మీకు కెన్ యొక్క ఉపయోగం. కెన్ ఎప్పుడెప్పుడు ఉపయోగించుకుంటాం, ప్రస్తుత సామర్థ్యాన్ని తెలపడానికి మనం కెన్ని ఉపయోగించుకుంటాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేద్దాం. దీన్ని సిచ్యువేషనల్ టేబుల్ అంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని కొన్ని వందల సెంటెన్సెస్ మనము ఉపయోగించుకోవచ్చు. ఆ సెంటెన్సెస్ని మీరు ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత వీటి యొక్క అర్థాలు ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఐవి యూదే, హీ షీట్ ప్లస్ రాజేష్. ఇక్కడ పేర్లు మీకు ప్లూరల్ నౌన్స్ కూడా ఉండొచ్చు. ఇక్కడ మధ్యలో కెన్ ఉపయోగించాం. ఇవన్నీ కూడా సామర్థ్యాన్ని తెలియజేసే వెర్బ్ ఫామ్స్. హ్యాండిల్, ఫిక్స్, రైడ్, డ్రైవ్, కుక్, మేనేజ్, కమ్యూనికేట్, అప్లై, సాల్వ్, లిఫ్ట్. సో వీటన్నిటిని ఉపయోగించి నేను మీకు చూడండి సబ్జెక్టు కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్టు కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా తెలుగు మీనింగ్ చెప్తానండి, మీకు ఈజీగా వస్తుంది. మీరు ఏం చేయాలో కూడా తర్వాత నేను చెప్తా. చూడండి, ఐ కెన్ హ్యాండిల్ దిస్, నేను దీన్ని హ్యాండిల్ చేయగలను. తర్వాత వీ కెన్ హ్యాండిల్ దిస్, మేము దీనిని హ్యాండిల్ చేయగలం. యూ కెన్ హ్యాండిల్ దిస్, నువ్వు దీన్ని హ్యాండిల్ చేయగలవు. తర్వాత దే కెన్ హ్యాండిల్ దిస్, వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయగలరు. అంటే ఒక ప్రాబ్లం వచ్చిందండి, ఆ ప్రాబ్లం చెప్తున్నాను అనమాట. దే కెన్ హ్యాండిల్ దిస్, వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయగలరు. తర్వాత హీ కెన్ హ్యాండిల్ దిస్, అతను దీన్ని హ్యాండిల్ చేయగలడు. షీ కెన్ హ్యాండిల్ దిస్, ఆవిడ ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయగలదు. ఇట్ కెన్ హ్యాండిల్ దిస్, ఇది ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయగలదు. రాజేష్ క్యాన్ హ్యాండిల్ దిస్ ప్రాబ్లమ్, రాజేష్ ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయగలడు. సో ఆ రకంగా మనం ఐవి యుద్ధాలను పెట్టి మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. అంటే చూడండి, ఒక వెర్బ్కి మనము 8 రకాలుగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక వెర్బ్ని తీసుకొని ఇది ఒక రకం. తర్వాత ఈ ఒక్క ప్రొనౌన్ తీసుకొని మనం ఎన్ని రకాలుగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే 10 రకాలుగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 8 × 10 80 రకాలుగా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు అది ప్రాక్టీస్ చేయడం మీ వంతు అండి, చెప్పడం మాత్రం నా వంతు. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది. చెప్పాం కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ హ్యాండిల్ దిస్, నేను దీనిని హ్యాండిల్ చేయగలను. ఐ కెన్ ఫిక్స్ దిస్, నేను దీన్ని ఫిక్స్ చేయగలను.
ఐ కెన్ రైడ్ దిస్ బైక్, నేను ఈ బైక్ని నడపగలను. తర్వాత ఐ కెన్ డ్రైవ్ దిస్ కార్, నేను ఈ కార్ని నడపగలను. తర్వాత ఐ కెన్ కుక్ దిస్, ఒక కోడ్ని తీసుకొచ్చి అలా పెట్టేశారు, అప్పుడు నేను చెప్తున్నాను ఐ కెన్ కుక్ దిస్, నేను దీన్ని వండగలను. తర్వాత ఐ కెన్ మేనేజ్ దిస్ ప్రాబ్లం, నేను ఈ ప్రాబ్లమ్ని మేనేజ్ చేయగలను. ఐ కెన్ మేనేజ్ దిస్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ నేను మేనేజ్ చేయగలను. తర్వాత ఐ కెన్ కమ్యూనికేట్ దిస్ మెసేజ్ టు యువర్ ఫ్రెండ్, నేను ఈ మెసేజ్ని మీ ఫ్రెండ్కి కమ్యూనికేట్ చేయగలను. తర్వాత ఐ కెన్ అప్లై దిస్ జాబ్, నేను ఈ జాబ్కి నేను అప్లై చేయగలను. తర్వాత ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలను. ఐ కెన్ లిఫ్ట్ దిస్, నేను దీన్ని ఎత్తగలను. సో ఈ రకంగా మనము చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఇటు నుంచి ఒకసారి ప్రాక్టీస్ చేస్తాం, అటు నుంచి ఒకసారి మనము ప్రాక్టీస్ చేస్తాం. ఆ రకంగా మనం ఏం చేస్తామంటే దగ్గర 600 రకాలుగా మనము సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. మనము ఇంతకుముందే చెప్పుకున్నాం ఫ్రెండ్స్, ఏమని చెప్పుకున్నాం, మనము లాంగ్వేజ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, క్వశ్చన్స్ అడగడానికి, ఆన్సర్స్ చెప్పడానికి, తర్వాత మన యొక్క అంగీకారం తెలపడానికి, అనంగీకారం తెలపడానికి, అంటే పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. ఇవన్నీ మనం పాజిటివ్ వేలో మనం చెప్పాము. నెగిటివ్ వేలో చెప్పాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇదంతా పాజిటివే కదా. నెగిటివ్ వే చెప్పాలంటే కెన్ ప్లేస్లో మనం కెనాట్ పెడతాం అంతే. కెన్ ప్లేస్లో కెనాట్ పెడతామండి. సేమ్ ఆర్డర్ మనం ఫాలో అయ్యేది చూడండి. ఐ కెనాట్ హ్యాండిల్ దిస్, నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. తర్వాత ఐ కెనాట్ ఫిక్స్ దిస్, నేను దీనిని ఫిక్స్ చేయలేను. మీరు ఏదైనా తీసుకోండి, సంపూర్ణమైన అర్థమైనది వస్తుంది. దే కెనాట్ ఫిక్స్ దిస్, వాళ్ళు దీన్ని ఫిక్స్ చేయలేరు. తర్వాత దే కెనాట్ కమ్యూనికేట్ దిస్ మెసేజ్, వాళ్ళు ఈ మెసేజ్ని కమ్యూనికేట్ చేయలేరు. తర్వాత దే కెనాట్ లిఫ్ట్ దిస్, వాళ్ళు దీనిని ఎత్తలేరు. తర్వాత హీ కెనాట్ డ్రైవ్ దిస్ కార్, ఈ కార్ని అతను నడపలేడు. హీ కెనాట్ రైడ్ దిస్ బైక్, అతను ఈ బైక్ని నడపలేడు. తర్వాత ఇట్ కెనాట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఇది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు. తర్వాత రాజేష్ కెనాట్ లిఫ్ట్ 100 kgs, రాజేష్ 100 kgల బరువుని ఎత్తలేడు. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. పాజిటివ్ సెంటెన్స్ని మనం కంప్లీట్గా నెగిటివ్ చేయాలంటే మనం కెన్ ప్లేస్లో ఏం పెడతామండి, కెనాట్ పెడతాం, నాట్ అనే పదం యాడ్ చేస్తాం అనమాట. అంటే అవును కాదు. రాజేష్ కెన్ ప్లే క్రికెట్, దానికి నెగిటివ్ చెప్పండి అంతే, రాజేష్ కెనాట్ ప్లే క్రికెట్. తర్వాత సరళ కెన్ పెయింట్ ఏ పిక్చర్, సరళ పిక్చర్ వేయగలదు. సరళ ఒక పిక్చర్ని వేయగలదు. సరళ కెన్ పెయింట్ ఏ పిక్చర్, సరళ ఒక పిక్చర్ని వేయలేదు. దీనికి ఏం చెప్తారు, సరళ కెనాట్. ఈ కెనాట్ని మీరు ఎలా చెప్తారంటే ఫ్రెండ్స్ కాంట్, కాంట్గా కూడా మీరు చెప్పుకోవచ్చు, ఇంకొంచెం పాష్గా ఉంటుంది. ఒకసారి నేను చదువుతాను కాంట్తో, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఐ కాంట్ హ్యాండిల్, ఐ కాంట్ ఫిక్స్, ఐ కాంట్ రైడ్, ఐ కాంట్ డ్రైవ్, ఐ కాంట్ కుక్, ఐ కాంట్ మేనేజ్, ఐ కాంట్ కమ్యూనికేట్, ఐ కాంట్ అప్లై, ఐ కాంట్ సాల్వ్, ఐ కాంట్ లిఫ్ట్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఈ రకంగా మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. తరువాత మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మనకి దేనికి ఉపయోగపడతాయంటే, మనం WH ఫామ్స్ని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఈ WH ఫామ్స్ తర్వాత మనం ఉపయోగించాల్సింది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఉపయోగించాలి. అది నేను చెప్పేసి క్లాస్ని ఆపేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలంటే చాలా సింపుల్ అండి. నేను మాట్లాడగలనా, నేను చేయగలనా, నేను హ్యాండిల్ చేయగలనా, నేను కమ్యూనికేట్ చేయగలనా, నేను ఎత్తగలనా, వాళ్ళు హ్యాండిల్ చేయగలరా, వాళ్ళు కమ్యూనికేట్ చేయగలరా, వాళ్ళు ఎత్తగలరా, వాళ్ళు బైక్ రైడ్ చేయగలరా, వాళ్ళు కారు డ్రైవ్ చేయగలరా అని చెప్పి అడగడానికి మీరు ఏం చేయాలంటే ఈ కెన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అంతే. ఇప్పుడు సేమ్ సెంటెన్సెస్ వస్తాయండి, సేమ్ వస్తాయి చూడండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. కెన్ ఐ హ్యాండిల్ దిస్, నేను దీన్ని హ్యాండిల్ చేయగలనా. కెన్ వీ హ్యాండిల్ దిస్, మేము దీన్ని హ్యాండిల్ చేయగలవా. కెన్ యూ హ్యాండిల్ దిస్, నువ్వు దీన్ని హ్యాండిల్ చేయగలవా. కెన్ దే హ్యాండిల్ దిస్, వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయగలరా. కెన్ హీ హ్యాండిల్ దిస్, అతను హ్యాండిల్ చేయగలదా. కెన్ షీ హ్యాండిల్ దిస్, ఆవిడ హ్యాండిల్ చేయగలదా. కెన్ ఇట్ హ్యాండిల్ దిస్, ఇది హ్యాండిల్ చేయగలదా. కెన్ రాజేష్ హ్యాండిల్ దిస్, రాజేష్ హ్యాండిల్ చేయగలడా అని అడుగుతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ రకంగా మనం చెప్పుకున్నాం కదా, ఒక్క హ్యాండిల్కే కాకుండా మిగతా అన్నిటికీ కూడా మనం ఇదే ఎగ్జాంపుల్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీరు చూడండి ఇక్కడ, కెన్ యూ రైడ్ దిస్ బైక్, కెన్ యూ రైడ్ దిస్ బైక్, కెన్ యూ కుక్ దిస్, కెన్ యూ మేనేజ్ దిస్, కెన్ యూ కమ్యూనికేట్ దిస్, కెన్ యూ అప్లై దిస్. సో ఆ రకంగా మనము
ఈ కెన్ గురించి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దీన్ని నేను 3 రకాలుగా ఎలా చెప్పాలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఐ కెన్ హ్యాండిల్ దిస్, తర్వాత ఐ కాంట్ హ్యాండిల్ దిస్, తర్వాత కెన్ ఐ హ్యాండిల్ దిస్. మనం ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. లేదా ఐ కెన్ హ్యాండిల్ దిస్, కెన్ ఐ హ్యాండిల్ దిస్, ఐ కాంట్ హ్యాండిల్ దిస్. సో ఇప్పుడు ఈ లెసన్ మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే మీరేం చేయాలంటే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కొంత హోంవర్క్ ఉంది. ఆ హోంవర్క్ మీరు చేయాలి. ఆ హోంవర్క్ మీరు ట్రైన్, రిపేర్, ఆఫర్, ఆపరేట్, ఫేస్ అనే వర్బ్స్తో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మీ హోంవర్క్. తర్వాత దీనికి సంబంధించిన ఒక అడ్వాన్స్డ్ క్లాస్ ఉంది. ఆ అడ్వాన్స్డ్ క్లాసెస్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ ఇచ్చాను, మీరు అది చూడొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే క్లాస్. కెన్ క్లాస్ గురించి మీకు పూర్తిగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో దీన్ని మెన్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అండ్ వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ డే 5. ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనము రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని మనము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే అలవాటుగా జరిగే పనులు, ప్రతిరోజు జరిగే పనులు, తరువాత తరచుగా జరిగే పనులు, వీటన్నింటినీ మనము ఇంగ్లీష్లో మనము ఎలా చెప్పాలి అన్న విషయం గురించి ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనము తెలుగులో మాట్లాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఎలా అంటే నేను ప్రతిరోజు టెంపుల్కి వెళతాను, నేను ప్రతిరోజు వంట చేస్తాను, వాళ్ళు ప్రతిరోజు క్రికెట్ ఆడతారు, ఆమె ప్రతిరోజు రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది, అతను ప్రతిరోజు ప్రిపేర్ అవుతూ ఉంటాడు అని మనం రకరకాలుగా చెప్తూ ఉంటాం ఫ్రెండ్స్. అలా చెప్పే విషయాల్ని మనము ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో మనము సింపుల్గా ఈరోజు మనము తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని మనము తెలుసుకోబోతున్నాం. అయితే ఈ రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని మనం తెలుసుకోవడానికి మనకి ఇక్కడ 2 స్ట్రక్చర్స్ ఉన్నాయండి. వాటిని మనము ఎలా తెలుసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మీరు ఒక చిన్న విషయం గమనించాలి. ఇక్కడ స్ట్రక్చర్స్ అంటే గ్రామర్ గురించి మనం ఇక్కడే మాట్లాడలేదు ఫ్రెండ్స్. మనము వెర్బ్ ఫాము ఏది ఉపయోగించాలి అని మాత్రం తెలుసుకోవడానికే. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో అంటే పని చేసేవాడి స్థానంలో మనము ఏమి ఉంచాలి అంటే ఐవి యూదే హీ షీట్లలో మనం ఏది ఉంచాలి, ఏది ఉంచకూడదు, పేర్లు, సింగులర్ నేమ్స్ అంటే ఏకవచనాలు ఏమి ఉంచాలి, బహువచనాలు ఏమి ఉంచాలి అని చెప్పి అన్న విషయాలపై తెలుసుకోవడానికి మనం ఒక స్ట్రక్చర్ని తెలుసుకుంటున్నాం అంతే ఫ్రెండ్స్. ఇందులో రూల్స్ ఎటువంటివి లేవు. సో ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్లో మనము ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో ఉంచాల్సింది ఏంటంటే ఐ వి యూ దే మరియు ప్లూరల్ నౌన్స్ మరి ఉంచాలి ఫ్రెండ్స్. ఐ వి యూ దే ప్లూరల్ నౌన్స్ మాత్రం ఉంచాలి. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నువ్వు లేదా మీరు, దే అంటే వారు, ప్లూరల్ నౌన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ పేర్లు రావాలి ఫ్రెండ్స్. అవన్నిటి తర్వాత మనము ఈ రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని మనము ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనము ఉపయోగించాల్సిన వెర్బ్ ఫాము V1. అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ యొక్క చిన్న రూల్ కూడా మనము తెలుసుకున్న తర్వాత దీని యొక్క ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఉపయోగం ఆల్రెడీ మనము చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ప్రతిరోజు జరిగే పనులు, అలవాటుగా జరిగే పనులు, తరచుగా జరుగుతూ ఉన్నటువంటి పనులను మనం తెలియజేయడానికి మనము ఈ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదండి, ఐ వి యూ దే, తర్వాత రాజేష్ అండ్ సతీష్ ప్లూరల్ నేమ్స్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ రాజేష్ ఉందనుకోండి సింగులర్ నేమ్ అవుతుంది. సో ఇక్కడ ఐ వి యూ దే తర్వాత ప్లూరల్ నేమ్స్. వీటి తర్వాత మనము ఉపయోగించాల్సిన వెర్బ్ రూపం ఏంటంటే V1. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా V1 వెర్బ్ ఫామ్సేనండి. వాచ్, గో, ప్లే, రీడ్, కుక్ ఇవన్నీ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపాలే. మీరేం కంగారు పడాల్సిన లేదు. ప్రతి క్లాస్కి కూడా నేను ప్రతి క్లాస్ను ఇంతే రకంగా వివరించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ కాబట్టి మనకి ఇక్కడ అదనపు అర్థాన్ని ఇచ్చే యాడ్వర్బ్స్ ఉంటాయండి. ఎవ్రీడే, డైలీ, ఎవ్రీ మార్నింగ్ అని, తర్వాత ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ వీక్ అని మనము ఉపయోగించుకోవచ్చు. అంటే ప్రతిరోజు జరిగే పనులను, అలవాటుగా జరిగే పనులను, తరచుగా జరిగే పనులను మనం ఇంగ్లీష్లో ఇలానే వ్యక్తపరచాలి. ఇది రూల్ ఫ్రెండ్స్. ఈ రూల్ని మనం బ్రేక్ చేయకూడదు. ఆ రూల్ని బేస్ చేసుకొని మనము నేర్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఐ గో టు పార్క్ ఎవ్రీడే.
ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ గో టు పార్క్ ఎవ్రీడే. చాలామంది సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ నన్ను అడుగుతూ ఉంటారు ఏంటంటే సార్ సెంటెన్స్ ఫార్మేషన్ నాకు రావట్లేదండి. ఇదేనండి సెంటెన్స్ ఫార్మేషన్, అంతకుమించి ఏం లేదు. చూడండి, ఐ వాచ్ టీవీ ఎవ్రీడే, తర్వాత ఐ గో టు పార్క్ ఎవ్రీడే, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే, ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే, ఐ కుక్ ఫుడ్ ఎవ్రీడే. అంతేనండి. ఇది ఒక పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చే ఒక సెంటెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ ఒక ఎగ్జాంపుల్ మనం అన్నిటికీ ఎలా అయితే మనము ఇచ్చామో ఈ ఎగ్జాంపుల్ కూడా మనకి వి నుంచి కూడా మనకి సేమ్ అన్నిటికీ కూడా అలాగే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వి వాచ్ టీవీ డైలీ, వీ వాచ్ టీవీ ఎవ్రీడే, వీ వాచ్ టీవీ ఎవ్రీ మార్నింగ్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆ రకంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత వీ గో టు పార్క్ ఎవ్రీడే, వీ ప్లే క్రికెట్ ఎవ్రీడే, వీ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే, వీ కుక్ ఫుడ్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు వంట వండుతాము. అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న అర్థాలే ఉన్నాయి కాబట్టి నేను తెలుగు మీనింగ్ నేను చెప్పలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దేతో చెప్పేటప్పుడు తెలుగు మీనింగ్తో సహా ఒకసారి చెప్తాను, మీరు వినండి. తర్వాత దే వాచ్ టీవీ ఎవ్రీ మార్నింగ్, వాళ్ళు ప్రతిరోజు టీవీని చూస్తారు. తర్వాత దే గో టు పార్క్ డైలీ, వాళ్ళు డైలీ పార్క్కి వెళతారు. తర్వాత దే ప్లే క్రికెట్ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు క్రికెట్ ఆడతారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆ రకంగా మనము వీటిని ఒక్కొక్క దాన్ని ఈ ఒక్కొక్క ప్రొనౌన్ని మనం 1 2 3 4 5 5తో మల్టిప్లై చేస్తే మనకి 5 సెంటెన్స్లు వస్తాయి ఫ్రెండ్స్. 1 2 3 4 5. ఈ 5 × 5 25 రకాలుగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా? సో ఈ రకంగా మనము పాజిటివ్ సెంటెన్స్ని మనం ఇలా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పాజిటివ్ అర్థాన్ని ఇస్తుంది. అదే నెగిటివ్ అర్థాన్ని ఇచ్చేటట్టయితే మనం వీటిని ఎలా మార్చుకోవాలో చెప్తాను. దానికి చిన్న ట్రిక్ ఉందండి. దీనికి మీరేమి కంగారు పడవలసిన లేదు. ఏంటంటే ఇక్కడ మనం డు నాట్ పెట్టుకుంటాం అంతే. డు నాట్ పెట్టుకుంటే ఈ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. రాజేష్ ఒక మంచి అబ్బాయి. రాజేష్ మంచి అబ్బాయి కాదు అని చెప్పడానికి ఏం చెప్పాలండి? కాదు అని యాడ్ చేస్తే సరిపోతుందండి. అయితే ఇక్కడేమవుతుందంటే డు నాట్ అనే మనకి హెల్పింగ్ వెర్బ్, ఆ హెల్పింగ్ వెర్బ్తో పాటు మనకి ఇక్కడ నెగిటివ్ ఫామ్ అనేది మనకి ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం నెగిటివ్గా ఎలా దీనిని మనము వ్యతిరేక అర్థంలో అంటే నెగిటివ్గా మనకి మీనింగ్ అనేది ఎలా వస్తుందో నేను ఇప్పుడు చెప్తాను. ఐ డు నాట్ వాచ్ టీవీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు టీవీని చూడను. తర్వాత వీ డు నాట్ గో టు పార్క్ డైలీ, మేము ప్రతిరోజు పార్క్కి వెళ్ళము. తర్వాత యూ డు నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ మార్నింగ్, నువ్వు ప్రతిరోజు మార్నింగ్ క్రికెట్ ఆడవు. తర్వాత దే డు నాట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్, వాళ్ళు ప్రతిరోజు న్యూస్ పేపర్ని చదవరు. తర్వాత రాజేష్ అండ్ సతీష్ డు నాట్ కుక్ ఫుడ్ ఎవ్రీడే, రాజేష్ సతీష్ వాళ్ళు ప్రతిరోజు వంట వండరు. సో ఈ రకంగా మనము వ్యతిరేక అర్థాలు వచ్చే సెంటెన్స్ని మనం ఇలా ప్రాక్టీస్ చేసుకుంటాం. మీకు ఇందాక చెప్పినట్లుగానే 25 రకాలుగా దీన్ని ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా మీకు మరింతగా ప్రాక్టీస్ అనేది వస్తుంది. మీరు ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు. సో ఇది మనం వ్యతిరేక అర్థంలో కూడా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. కానీ దీనిని మనం క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ అంటే ఎలా అంటే చూడండి, నేను టీవీ చూస్తానా, మేము టీవీ చూస్తామా, నువ్వు టీవీ చూస్తావా, వాళ్ళు టీవీ చూస్తారా, రాజేష్ అండ్ సతీష్ టీవీ చూస్తారా అని మనం క్వశ్చన్ అడగాలి. అలా క్వశ్చన్ అడగడానికి మనము ఈ సెంటెన్స్ని ఎలా మోడిఫై చేయాలో ఇప్పుడు మనము చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్ అండి ఇది. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే ఉంది కదా, దీని ముందు మనం ఏం ఉంచాలంటే ఇక్కడ డూ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇది ఇక్కడ మొత్తం అంతా క్వశ్చన్ మార్క్ వస్తుంది. మీరు కావాలంటే ఇవి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మీరు ఎక్కడైనా క్వశ్చన్ మార్క్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ రకంగా మనము ఉపయోగించుకోవచ్చు. చెప్తున్నాను చూడండి, డూ ఐ వాచ్ టీవీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు టీవీని చూస్తానా. డూ వీ గో టు పార్క్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు పార్క్కి వెళతామా. తర్వాత డూ యూ ప్లే క్రికెట్ ఎవ్రీ మార్నింగ్, నువ్వు ప్రతిరోజు మార్నింగ్ క్రికెట్ ఆడతావా. నెక్స్ట్ డూ దే రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే, వాళ్ళు ప్రతిరోజు న్యూస్ పేపర్ని చదువుతారా. తర్వాత డూ రాజేష్ అండ్ సతీష్ కుక్ ఫుడ్ ఎవ్రీ మార్నింగ్, రాజేష్ మరియు సతీష్ వంట వండుతారా అని మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రకంగా
పాజిటివ్ సెంటెన్స్ని, నెగిటివ్ సెంటెన్స్ని, తర్వాత మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ని, ఈ 3 రకాల సెంటెన్సెస్ని ఇలా మనము ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మీరు ఖచ్చితంగా చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మాత్రమే మనము ఇంగ్లీష్లో మాట్లాడతాం ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ అబౌట్ ఇక్కడ మనకి డూ గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మనము ఐవియు దేర్ తర్వాత మనం ఉపయోగించే వెర్బ్ ఫాము V1 కాబట్టి దాని ద్వారా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అదే ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ 2. ఈ స్ట్రక్చర్ 2 ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V5 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది. V5 అనగానే ఏంటి? ఇదేమన్నా కొత్త వెర్బా? ఏం కాదండి, చాలా సింపుల్. ఇది ఏంటంటే V1కి మనము SRES అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాం. V1కి SRES అనేది మనం యాడ్ చేయడం ద్వారా వెర్బ్ అనేది V5గా రూపాంతరం చెందుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాచ్ ఉంది కదా, ఈ వాచ్కి నేనేం చేస్తానంటే ES అనేది యాడ్ చేశాను, వాచెస్. ఈ వాచెస్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ V5గా అవుతుంది. అయితే ఈ V5 వెర్బ్ని మనం ఎక్కడ ఉపయోగించాలంటే సబ్జెక్ట్లో సబ్జెక్ట్ అనేది హీ, షీ, ఇట్ లేకపోతే సింగులర్ నౌన్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఇక్కడ V5 అనేది ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హీ, షీ, ఇట్, రాజేష్ని ఇక్కడ మనము తీసుకున్నాం. అందుకనే ఇక్కడ ప్రతి వెర్బ్కి కూడా ఎస్ లేకపోతే నేను ESని యాడ్ చేశానండి. అంతకుమించి ఏం లేదు. అంటే దీని వెనకాల ఉన్న రూల్ ఏంటంటే మీరు రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఒకవేళ హీ, షీ, ఇట్లు లేదా సింగులర్ నౌన్స్ వస్తే సబ్జెక్ట్ స్థానంలో వాటి తర్వాత ఉపయోగించాల్సిన వెర్బ్ ఫాము V5 అయి ఉంటుంది. V5 వెర్బ్ ఫామ్ అంటే ఏంటంటే V1కి మీరు SRESని యాడ్ చేస్తే V5 వెర్బ్ ఫామ్ అవుతుంది. అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏంటంటే చూడండి, ఇక్కడ హీ కమ్స్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్. అతను ప్రతిరోజు లైబ్రరీకి వస్తాడు. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది హీ కమ్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్ అంటారు. అది తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అని క్వశ్చన్ చేస్తారు. ఎందుకు తప్పు అంటే ఇందుకే ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని మీరు సబ్జెక్ట్ స్థానంలో హీ, షీట్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వెర్బ్కి SRES అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత హీ స్టేస్ ఎట్ హోమ్ ఎవ్రీ డే. అతను ప్రతిరోజు ఇంట్లో ఉంటాడు. తర్వాత హీ వర్క్స్ ఎవ్రీ వీక్. ప్రతి వారం అతను పని చేస్తాడు. తర్వాత హీ టీచెస్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. అతను ప్రతిరోజు ఇంగ్లీష్ని టీచ్ చేస్తాడు. అంటే స్టేట్మెంట్స్ని కూడా మీరు ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు అనమాట. తర్వాత షీ కమ్స్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్. ఆవిడ ప్రతిరోజు ఉదయాన్నే లైబ్రరీకి వస్తుంది. తర్వాత రాజేష్ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీ ఈవినింగ్. రాజేష్ ప్రతిరోజు సాయంత్రం ఇంగ్లీష్ని టీచ్ చేస్తాడు. సో ఈ రకంగా మనకి 5 సెంటెన్స్లు ఉన్నాయి. ఈ 4 వెర్బ్ ఫామ్స్ ఉన్నాయన్నమాట. 20 టైప్స్ మనకి వస్తాయండి. అది మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అన్నీ కూడా మనం పాజిటివ్గా నేర్చుకున్నాం. దీనిని నెగిటివ్ చేయాలంటే ఎలా అంటే ఇక్కడ మనం ఏం పెట్టామండి, ఇక్కడ డు నాట్ పెట్టాం. ఐవియుదేల తర్వాత మనం ఏం పెట్టామండి, డు నాట్ పెట్టాం. అయితే ఇక్కడేం పెట్టాలంటే డస్ నాట్ పెట్టాలి ఫ్రెండ్స్. ఏం పెట్టాలండి, డస్ నాట్. ఈ డస్ నాట్ ఉపయోగించినప్పుడు చూడండి, ఇక్కడ డస్ నాట్ ఉపయోగించినప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన రూల్ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ SRES అనేది వచ్చిందో ఇక్కడ మనం ఏదైతే మనము SRES ఎడిషనల్గా ఈ వెర్బ్కి యాడ్ చేసామో వాటన్నిటిని తీసేయాలి. దట్స్ ఇట్. అలా తీసేస్తే మనకి పరిపూర్ణమైన అర్థం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హీ డస్ నాట్ కమ్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్. అతను ప్రతిరోజు మార్నింగ్ లైబ్రరీకి రాడు. ఇక్కడ కూడా మనం చేసే తప్పు ఒకటి ఉంటుంది. ఏమంటామంటే తెలుసో తెలియకో హీ డస్ నాట్ కమ్స్ టు లైబ్రరీ అంటాం. వెర్బ్కి అక్కడ SRES అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన రూల్ ఏంటంటే ఒక సెంటెన్స్లో డస్ V5 రెండు ఉండవు. ఒక సెంటెన్స్లో డస్ V5 రెండు కూడా ఉండవు ఫ్రెండ్స్. అది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత షీ డస్ నాట్ స్టే ఎట్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్. ఆవిడ ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో ఉండదు, ఆడుకోవడానికి బయటికి వెళుతూ ఉంటుంది. తర్వాత ఈ డస్ నాట్ వర్క్ ఎవ్రీ వీక్. ప్రతి వారం ఇది పని చెయ్యదు. తర్వాత రాజేష్ డస్ నాట్ స్టే ఎట్ హోమ్ ఎవ్రీ మార్నింగ్. రాజేష్ ప్రతిరోజు ఉదయాన్నే ఇంట్లో ఉండడు. ఆ రకంగా మనము 20 సెంటెన్స్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పాజిటివ్ సెంటెన్స్ తెలుసుకున్నాము, నెగిటివ్ సెంటెన్స్ అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము. తర్వాత దీన్ని మనం క్వశ్చన్ చేయాలి. ఎలా అంటే అతను లైబ్రరీకి వస్తాడా,
తర్వాత ఆమె ఇంట్లో ఉంటుందా, ఇది పని చేస్తుందా, రాజేష్ ఇంగ్లీష్ టీచ్ చేస్తాడా అని మనము అడగాలి. అలా అడగాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనము ఉపయోగించుకోవాలండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ డస్ని మనం ఇటు తీసుకొస్తాం అంతే. ఈ డస్ని ఇటు తీసుకొచ్చేసి ఇక్కడ మనం డస్ నాట్ని ఆపేస్తాం. అప్పుడు మనం సెంటెన్స్ని చదువుకుంటే అదేమవుతుందంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ రకంగా డస్ని ఇక్కడ రాసుకున్నాం. తర్వాత క్వశ్చన్ మార్క్ మనకి ఎక్కడైతే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా మనకి ఉండొచ్చండి. ఒకసారి నేను చదువుతాను చూడండి ఫ్రెండ్స్. డస్ హీ కమ్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్, అతను ప్రతిరోజు మార్నింగ్ లైబ్రరీకి వస్తాడా? డస్ షీ స్టే ఎట్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్, ఆవిడ ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో ఉంటుందా? డస్ ఇట్ వర్క్ ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు మార్నింగ్ ఇది పని చేస్తుందా? తర్వాత డస్ రాజేష్ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీ మార్నింగ్, రాజేష్ ప్రతిరోజు ఉదయాన్నే ఇంగ్లీష్ని టీచ్ చేస్తాడా? సో ఈ రకంగా మనము ఈ 4x4 మనకి 16 టైప్స్ మనము ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రకంగా మనము ఒక సెంటెన్స్ని పాజిటివ్గా, నెగిటివ్గా, ఇంటరాగేటివ్గా మనకు తెలుసుకుంటే మనము ఎదుటి వ్యక్తి మనల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు పాజిటివ్ ఆన్సర్స్ ఇవ్వచ్చు, నెగిటివ్ ఆన్సర్స్కి మనం ఇక్కడ చెప్పొచ్చు. అదే రకంగా క్వశ్చన్ కూడా మనము అడగొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, సో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ కూడా మీకు తెలిసాయి కాబట్టి ఇక్కడ మీరు చూడండి. ఈట్, క్లీన్, టేక్, ఎక్స్ప్లెయిన్, డ్రా, పెయింట్, క్లారిఫై. తినడం, శుభ్రం చేయడం, తీసుకోవడం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే వివరించడం, తర్వాత గీయటం, పెయింట్ చేయడం అంటే బొమ్మ వేయటం, క్లారిఫై అంటే తను డౌట్ని క్లారిఫై చేయటం. సో ఈ వెర్బ్ ఫామ్స్ని మీరు ఉపయోగించి మీరు సొంతంగా వాక్యాన్ని మీరు తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న ప్రతి వాక్యాన్ని మీరు పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ ఈ మూడిట్లోనూ కూడా మీరు ఉపయోగించాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది, అది కూడా మీకు ఇక్కడ చెప్తాను ఫ్రెండ్స్. మనము చాలా వరకు ఎవ్రీడే, డైలీ, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ వీక్ అనే పదాలను మనం సెంటెన్స్ చివరే పెట్టాం కదా. అలా పెట్టకుండా మీరు డైరెక్ట్గా ఈ పదాలు ఉన్నాయి కదా, వీటిని మీరు ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి, ఐ ఆఫెన్, ఇక్కడ ఆఫెన్ అండి, ఆఫెన్, నెవర్, యూజువల్లీ, ఆల్వేస్, సెల్డమ్, అకేషనల్లీ, ఫ్రీక్వెంట్లీ. వీటిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్తాను. ఆఫెన్ అంటే తరచుగా, నెవర్ అంటే అసలు లేదు, యూజువల్లీ అంటే అప్పుడప్పుడు అంటే యూజువల్గా అంటే ఎప్పుడన్నా వెళ్తానని మీనింగ్ వస్తుంది, ఆల్వేస్ అంటే ఎప్పుడు, సెల్డమ్ అంటే అసలు ఎప్పుడు వెళ్ళను అనే మీనింగ్ వస్తుంది, అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు, ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా అనే మీనింగ్ వస్తుంది. వీటిని మనము ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ కాకుండా మనం ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఇక్కడ మనం పెట్టేసుకొని ఉపయోగించవచ్చు. ఇందులో ఒక 3 ఎగ్జాంపుల్స్, ఇందులో ఒక 3 ఎగ్జాంపుల్స్ నేను చెప్తానండి. ఏంటంటే చూడండి, ఇక్కడ ఐ ఆఫెన్ వాచ్ టీవీ, ఐ నెవర్ వాచ్ టీవీ, I usually watch TV, I always watch TV, I seldom watch TV, I occasionally watch TV, I frequently watch TV. అలా మీరు ఉపయోగించుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ, అకేషనల్లీ ఒక్కోసారి ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా మనకి వస్తాయన్నమాట. ఐ వాచ్ టీవీ ఫ్రీక్వెంట్లీ, ఐ వాచ్ టీవీ అకేషనల్లీ, మనం అలా కూడా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. సో అదే రకంగా ఇక్కడ మనకి హీ, షీట్లు వచ్చినప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. హీ ఆఫెన్ కమ్స్ టు లైబ్రరీ, అతను లైబ్రరీకి తరచుగా వస్తూ ఉంటాడు. హీ నెవర్ కమ్స్ టు లైబ్రరీ, అతను లైబ్రరీకి రాడు. తర్వాత హీ యూజువల్లీ కమ్స్ టు లైబ్రరీ, అతను లైబ్రరీకి వస్తూ ఉంటాడు. హీ ఆల్వేస్ కమ్స్ టు లైబ్రరీ, అతను లైబ్రరీకి ఎప్పుడు వస్తూ ఉంటాడు. హీ సెల్డమ్ కమ్స్ టు లైబ్రరీ, అతను లైబ్రరీకి రాడు. తర్వాత హీ అకేషనల్లీ కమ్స్ టు లైబ్రరీ, అతను అప్పుడప్పుడు లైబ్రరీకి వస్తూ ఉంటాడు. హీ ఫ్రీక్వెంట్లీ కమ్స్ టు లైబ్రరీ, అతను తరచుగా లైబ్రరీకి వస్తూ ఉంటాడు. సో ఆ రకంగా మీరు ఈ డే 5 క్లాసెస్ని మీరు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ క్లాస్కి రెలవెంట్ క్లాసెస్ మీకు ఉన్నాయి, ఆ క్లాసెస్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా అడిషనల్గా కావాలన్నా, ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు, లేదంటే మన ప్లాట్ఫామ్లో మీరు మెన్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేయించాలి వాళ్ళ చేత కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అండ్ వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ డే 6 అండ్ క్లాస్ 6. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ భవిష్యత్తులో జరిగే పనులను మనము ఇంగ్లీష్లో ఎలా వ్యక్తపరచాలో నేను మీకు ఈ క్లాస్ ద్వారా తెలియపరుస్తాను. ఇంకెందుకు ఆలస్యం, సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం.
మనము ఎవ్రీడే లైఫ్లో ఫ్రెండ్స్ చాలామందికి చెప్తూ ఉంటాం, నేను రేపు అక్కడికి వెళతాను, నేను రేపు ఈ పని చేస్తాను, నేను నెక్స్ట్ వీక్ ఆ పని చేస్తాను, మేము నెక్స్ట్ వీక్ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తాము, ఆమె నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది, అతను నెక్స్ట్ వీక్ విజయవాడ వస్తాడు, అతను హైదరాబాద్లో నన్ను నెక్స్ట్ వీక్ మీట్ అవుతాడు. అలా మనము చెప్తూ ఉంటాం ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరిగే పనులను తెలియజేయడానికి మనము తెలుగులో ఇలా మనం ఉపయోగిస్తాం. అదే రకంగా మనం ఇంగ్లీష్లో కూడా ఇదే రకంగా మనము భవిష్యత్తులో జరిగే పనులని తెలియజేయచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ విల్. ఈ విల్ అనే ఒక యాక్సిలరీ వెర్బ్ని తీసుకొని మనము భవిష్యత్తులో జరిగే పనులను మనము తెలియజేయచ్చు ఫ్రెండ్స్. ఎలాగో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ భవిష్యత్తులో జరిగే పనులను మనకు తెలియజేయడానికి మనకి స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్